అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అంటే 4016 రూ. 6016 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతుంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఈ వీడియోలో ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటివి అనేది స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల హయాంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏమని? ప్రస్తుతం 2016 అందుకున్న వాళ్ళ పెన్షను 4000 రూపాయల చేయూత పెన్షన్గా పెంపు చేస్తామని. ఈ 4000 రూపాయల చేయూత పెన్షన్లో లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారంటే వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే మలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, ఇలా కొంతమంది ఇంకా ఉన్నారనమాట. వీరందరికీ కూడా ఇక నుండి 4000 రూపాయల చేయూత పెన్షన్ని అందించబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక 6000 రూపాయలు అంటే ప్రస్తుతం 4016 అందుకునే వాళ్ళకేమో 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుంది. ఈ పెంపే కాదు, వీటితో పాటుగా కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న 2023 డిసెంబర్ 2024 జనవరి నెలలో మొత్తానికి ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ అనేది చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 20 లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా గుర్తించింది. ఇందులో సుమారుగా 5 లక్షల కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా మరొక 2 లక్షల పెన్షన్లను రద్దు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అనర్హతతో కూడా పెన్షన్లు పొందుతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన వారిపై చర్యలతో పాటు ఆ పెన్షన్లను ఇక నుండి రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల విషయానికి వస్తే మొత్తానికి 2025 మొదటి నెల అయిన జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలను ప్రారంభించబోతుంది. ఇందులో మొట్టమొదటి పథకం రైతు భరోసా 12,000 రూపాయలు అనమాట. ఇక నుండి రైతు భరోసా 15,000 రూపాయలు కాదు, 12,000 రూపాయలు అనేది మీరు తెలుసుకోవాలి. దానికి సంబంధించిన నిధులు జనవరి 26వ తారీఖు నాడు జమ కాబోతున్నాయి. ఇక రెండో పథకం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో భూమి లేని రైతులకి 12,000 రూపాయల ఆర్థిక సాయం. ఓకేనా? ఈ 12,000 ఆర్థిక సాయం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి అనేది సమాచారం తెలుస్తుంది. సో మరి ఎలా ఇస్తారనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించకపోతున్నట్లుగా తెలుస్తుంది. ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులను కేటాయింపు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. ఇక మూడో పథకం కొత్త రేషన్ కార్డులు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత కొత్త ఆసరా పెన్షన్లను మంజూరు చేయడంతో పాటు కొత్త పెన్షన్ 4016 ప్లస్ 6016 రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బహుశా మనం ఏదైతే మాట్లాడుకుంటున్న 4016 ప్లస్ 6016 రూపాయల పెన్షన్ ఉందో దాన్ని జనవరి 31వ తారీఖు కల్లా ప్రారంభించడానికి ఆస్కారాలు అయితే అవుపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాతనే ఈ 4016 6016 రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. సో మొత్తానికి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాలు ఆసరా పెన్షన్లకు సంబంధించి. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఎప్పుడు అందించబోతున్నారనే విషయానికి వస్తే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ప్రతి నెల మొదటి వారంలోనే 1వ తారీఖు 2వ తారీఖులలోనే పెన్షన్లు అందిస్తున్నారు. కానీ మన జిల్లాలో మాత్రం ఒక నెల పెన్షన్ వాయిదాలో ఉండి కూడా ఇంకొక పెన్షన్ కూడా చివరిలో ఇస్తున్నారు. అంటే దాదాపుగా 55 రోజుల తర్వాత పెన్షన్ అనేది అందుతుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలకి సంబంధించిన పెన్షన్ డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ జనవరి 21 నుండి 29 మధ్యలో ఇవ్వనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా అప్డేట్లు వస్తే మరొక వీడియో రూపంలో తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.